హాయ్ అండి. ఇవాళ టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చూడండి, ఒక 5 కాకరకాయలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయలు అట్లా సన్నగా కట్ చేసుకొని కడుగు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా ఎక్కువ ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు తిరమాత గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ మీద స్టవ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఆయిల్లో మూత పెట్టుకోవాలి. ఆవిరి మీదనే అవి ఉడికిపోతాయండి. కొంచెం సేపటికి మళ్ళీ తీసి చూసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకోవాలి. అట్లా సగం ఉడికిన తర్వాత 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. సాల్ట్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ కారము, జీలకర్ర, ఎల్లిపాయలు, ఒక 4-5 రెమ్మలు ఎల్లిపాయలు దంచి కాకరకాయ ఫ్రై పైన చల్లుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు చూపించాను కదా, అవి పెద్ద ఉల్లిపాయలు, అవి కట్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైని సిమ్ మీదనే పెట్టుకొని చేసుకోవాలండి. ఎక్కువ వంట పెట్టకూడదు. సిమ్ మీద అయితేనే బాగా టేస్టీగా ఉంటుంది, మాడకుండా ఉంటుంది. ఈ ఫ్రై అండి 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు బెల్లం తురుము వేసుకోవాలండి. కొంచెం బెల్లం, ఒక 3 స్పూన్స్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం మీ ఆప్షన్ అండి. అన్నంలో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వారానికి ఒకసారి అయినా చేసుకుని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.